హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం ఆయుర్వేదంలో అంగస్తంభనలకు, శీఘ్ర స్ఖలనాన్ని, అదేవిధంగా వీర్య ఉత్పత్తిని, వీర్య వృద్ధిని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి మనం తెలుసుకుందామండి. దాని పేరు మీకు చాలా మంది కూడా ఇంతకుముందు నేను చెప్పడం అనేది జరిగింది. దాని పేరు వచ్చేసి పుష్పధన్వ రసం. ఈ పుష్పధన్వ రస అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనొచ్చు. ఇది మాత్రల రూపంలో మనకు అందుబాటులో కూడా ఉందండి. సో దాని కూడా చూపిస్తున్నాను మీకు. ఇదే పుష్పధన్వ రస. అంటే ఇది మామూలుగా దాబర్ కంపెనీ అనుకోండి, ఇంకా చాలా రకాల కంపెనీలు దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఈ పుష్పధన్వ రస అనేది దాదాపుగా చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి భస్వాలతో తయారు చేయబడింది. అందులో కొన్ని భస్వాల గురించి నేను చెప్తాను. అందులో వచ్చేసి అబ్రక భస్వం, వంగ భస్వం, శుద్ధ పాదరసము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మూలికలతోటి అంటే తమలపాకు కానివ్వండి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మూలికలు ఉంటాయి, కొన్ని గంజాయి ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇలా కొద్ది రకాల అన్ని చెప్పడానికి వీలుండదండి, అందుకే చెప్పడం లేకపోతున్నాను. సో కొన్ని రకాలైనటువంటి మూలికలతోటి దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ పుష్పధన్వ రస అనేది ముఖ్యంగా లైంగిక సామర్థ్యం తగ్గిన వారికి, అంటే అంగస్తంభన సమస్యతో బాధపడేవారు, లేదా శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడేవారు, లేదా వీర్య ఉత్పత్తి తక్కువగా ఉన్నవాళ్ళు, లేదా వీర్యం తక్కువగా వస్తుంది, వీరగాల సంఖ్య తక్కువగా ఉంది, వాటి యొక్క మొటిలిటీ తక్కువగా ఉంది అనేవాళ్ళు ఈ పుష్పధన్వ రస అనే ఔషధాన్ని ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో దీన్ని ఎలా వాడాలి అని అంటే, ఇది ఉదయం ఒక మాత్ర, అదేవిధంగా రాత్రి ఒక మాత్ర పాలతో కానీ, లేదా తేనెతో కానీ, నెయ్యితో కానీ, పంచదారతో కానీ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఈ మాత్రను తీసుకోవచ్చు. ఈ మాత్రకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి దుష్ప్రభావాలు కానీ ఉండవు. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీకి, షుగర్కి ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉన్నా కూడా 1 గంట తర్వాత ఈ మాత్రను వేసుకోవచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. అంతేకాకుండా ఇది వాడే సందర్భాలలో నాన్ వెజ్, అదేవిధంగా స్మోకింగ్, డ్రింకింగ్, పుల్లటి పదార్థాలు, చింతపండు ఇలాంటివి కూడా పూర్తిగా అవాయిడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా దీనిలో వచ్చేసి మనకు పాదరసము, అదేవిధంగా వంగభస్వము, అబ్రక భస్వం లాంటి ఎక్కువగా ఉధృతి కలిగినటువంటి భస్వాలను యాడ్ చేయడం వల్ల ఇది శరీరంలో చాలా తొందరగా ఫలితాన్ని చూపించి చాలా తొందరగా ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది అతి తక్కువ మోతాదులోనే శరీరానికి పనిచేస్తుంది కాబట్టి ఇది పని చేయడానికి కొంత సమయం అనేది అయితే పడుతుంది. సుమారుగా 1 నుండి 2 నెలల సమయం అనేది పట్టవచ్చు. దీనిని కంటిన్యూగా చాలా తక్కువ రేట్ అండి, దీని కాస్ట్ కూడా చెప్తాను నేను. సుమారుగా 210 రూపాయలు ఉంటుందండి 40 మాత్రలకు. సో దీన్ని ప్రతిరోజు కనుక మనం క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే ఈ లైంగిక రుగ్మతలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి మంచి ఉత్తేజాన్ని, అదేవిధంగా పటుత్వాన్ని ఇవ్వడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా మేము కూడా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతూ మా దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఈ పుష్పధన్వ రసాలు కూడా అందులో అందించడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే, పుష్పధన్వ రస అనేది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానిని ఎక్కువ మోతాదులో చాలా మంది తీసుకుంటుంటారు. అలా తీసుకోకూడదు. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే మీరు ముందుగా వైద్యులను సంప్రదించి మీ సమస్య తీవ్రతను బట్టి దానికి తగ్గటువంటి మెడిసిన్ అనేది మీరు పొందవలసి ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఒక మాత్ర వేస్తే తగ్గడం లేదు, 2 మాత్రలు లేదు, ఉదయం 1 రాత్రి 1 వేస్తే రిజల్ట్ రావడం లేదు, కానీ ఉదయం 2 రాత్రి 2 వేయడం, లేదా ఉదయం 1 మధ్యాహ్నం 1 రాత్రి 1 ఇలా వేస్తూ వెళ్తుంటారు. సో ఎప్పుడైనా సరే మీకు సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఉదయం 1 రాత్రి 1 వేసుకోండి. అది ఏ డాక్టర్ని సంప్రదించకుండా మీరు డైరెక్ట్ గా తెచ్చి వేసుకున్నా కూడా ఎలాంటి దుష్ప్రభావాలు రావు. కానీ సమస్యలు తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి బాధిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే దీన్ని వాడవలసి ఉంటుంది. సో ఇవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో, అదేవిధంగా ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉందండి. కంటిన్యూగా వాడండి. తప్పకుండా ఈ పటుత్వం అనేది, అంగస్తంభన అనేది, అదేవిధంగా టైమింగ్ పెరగడం, వీర్యం అన్ని కూడా ఖచ్చితంగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా దీని యొక్క రిజల్ట్ నేను చూశాను. అంతేకాకుండా చాలా మంది కూడా నేను ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా చాలా మంది దీనివల్ల మంచి ప్రయోజనం పొందారు. కాబట్టి ఈ రోజు చాలా రోజుల తర్వాత ఈ టాబ్లెట్స్ ని, అంటే ఈ ఆయుర్వేదిక ఔషధాన్ని మీ ముందు తీసుకురావడం అనేది. ఇంతకుముందు నేను ఏ ఆయుర్వేదిక ఔషధాన్ని అంత పర్ఫెక్ట్ గా నేను ప్రిఫర్ చేయను. ఇంతకుముందు ఒకటి చేశాను, సిద్ధమకర ధ్వజం. దాట్ ఈస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. సిద్ధమకర ధ్వజం లాగానే ఈ పుష్పధన్వ రసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి
అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే, మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.